నగర వాతావరణానికి దూరంగా మరోసారి ప్రకృతి ఒడిలోకి చలో సోమశిల. హైదరాబాదు నగరానికి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో పచ్చని ప్రకృతి ఒడిలో ఉన్న ప్రదేశం ఈ సోమశిల. 7 నదుల సంగమం అని చెప్తారు. ఇదిగో సోమశిల దగ్గరికి వచ్చేసాం. మాటలెందుకు, చూద్దాం పదండి. ఇది తెలంగాణ ప్రభుత్వం వారు నిర్మించిన హరిత రిసార్టు. ఇప్పుడు మృగవని రిసార్ట్ అని పిలుస్తున్నారు. రండి ఓసారి అంతా దీన్ని తిరిగి చూద్దాం. అలాగే ఇక్కడ మేము గడిపిన కొన్ని జ్ఞాపకాల్ని కూడా చూద్దాం. ఇది ఇక్కడి నదీ జలాల్లో నౌకా విహారం. ఇది కూడా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే అనుభవం. రండి అలా వెళ్ళొద్దాం. పర్యాటక శాఖ వారు ఇక్కడి కొండల మీద యాత్రికుల కోసం చక్కని ఆకర్షణీయమైన ఏర్పాట్లెన్నో చేయొచ్చు. చక్కని పార్కులు ఏర్పాటు చేయొచ్చు. పిల్లల కోసం టాయ్ ట్రైన్లు ఏర్పాటు చేయొచ్చు. లైట్ షోలు ఏర్పాటు చేయొచ్చు. ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయొచ్చు. ఇంకా ఇలా ఆలోచిస్తే ఈ కొండల మీద ఎన్నో టూరిస్ట్ అట్రాక్షన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాన్ని ఓ టూరిస్ట్ కేంద్రంగా మరెంతో అభివృద్ధి చేసే అవకాశం ఉంది.
ఇక్కడ 7 నదులు కలిసే చోటు ఉందని చెప్తారు. అలాగే ఈ కొండల పక్కన ఓ ప్రాచీనమైన దేవాలయం ఉందని, అది ప్రస్తుతం నీటిలో మునిగిపోయి ఉందని, మార్చి ఏప్రిల్లో వస్తే దాన్ని కూడా చూసే అవకాశం ఉంటుందని చెప్పారు. సోమశిలలో ఓ ప్రాచీనమైన దేవాలయాన్ని మేము చూసాం. కాకతీయుల కాలం నాటిదని చెప్పారు. 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ఉన్నాయంటారు. చాలా తిరిగి ఆకలేసి రిసార్ట్లో ఉన్న రెస్టారెంట్కి వచ్చాం. ఏమైనా తినాలి కదా. सपने अब एक रंग है, ओ जहाँ भी ले जाए राहे हम संग है। खिलते हैं गुल यहाँ खिल के बिखरने को मिलते हैं दिल यहाँ मिल के बिछड़ने। నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి కాటేజ్ దగ్గర ఉన్న రెస్టారెంట్ దగ్గర కూర్చున్నాము. ఇక్కడ నది కనబడుతూ వాకిట్లో అన్ని చైర్స్ వేసి పెట్టారు. దాని పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్లో పిల్లలు పెద్దలు అందరూ హాయిగా నీళ్ళలో జలకాలాడుతూ ఎంత ఆనందంగా హ్యాపీగా గడుపుతున్నారు. పక్క నుండి డీజే సౌండ్లో మ్యూజిక్ వస్తూ ఉంది. లైట్లు వెలుగుతున్నాయి. చల్లటి గాలి నదిపై నుండి ఆహ్లాదంగా ఉంది. అదంతా చూస్తూ పిల్లల్ని చూస్తూ ఈ గాలిని ఈ ప్రకృతిని చూస్తూ వేడివేడి కాఫీ తాగడం ఎంతో బాగుంది. చాలా నచ్చింది సోమశిల. పొద్దున్నే లేవగానే పరదా తీసి చూస్తే నది మీద 2-3 నావ పైన చేపలు పడుతూ నెమ్మదిగా వెళ్తున్నారు. అప్పుడప్పుడే వెలుగు రేకులు విచ్చుకుంటూ ఉన్నాయి. నెమ్మదిగా బయటకు వస్తే పక్షుల కిలకిలలు, చెట్లు, పచ్చని వన సౌందర్యం ఎంత బాగుందో. పక్షుల కిలకిలలు విని ఎన్ని రోజులైందో హైదరాబాద్లో. వాహనాల రొదలు తప్ప పక్షుల గోల కానీ, పక్షుల కిలకిలలు కానీ, పక్షులు కనబడడం కానీ ఉండదు. ఇక్కడికి వస్తే మళ్ళీ ఒకసారి చిన్నతనంలోకి వెళ్ళినట్టుగా ఉంది. చల్లటి గాలి, అందమైన ఈ ప్రకృతి
నదిలో రకరకాల జీవాలు అప్పుడప్పుడు తలపైకి లేచి మమ్మల్ని చూస్తున్నట్టుగా అలా రకరకాల జీవాలు నదిలో తలలు పైకి లేపి మళ్ళీ బుడుంగున లోపలికి మునుగుతూ ఎంత ఆనందం అనిపించిందో. పిట్టలు ఒకదానిపై ఒకటి ఎగురుతూ కిచకిచలాడుతూ ఆడుకుంటున్నాయి గుంపులుగా. అసలు ఈ ఊర పిచ్చుకలను చూసి ఎన్ని సంవత్సరాలైందో. చాలా 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 బాగుంది. సోమశిల తప్పక చూడాల్సిన ప్లేస్. ఇక్కడ కాటేజ్ అందం, లోపల దోమలు పురుగులు లేకపోవడం, చల్లటి గాలి, అన్ని విధాల బాగుంది. చాలా చాలా నచ్చింది. వచ్చి తెలియక నా స్వామి, వచ్చి తెలియక నా స్వామి, మళ్ళీ పరుండేవు లేరా, మళ్ళీ పరుండేవు లేరా. అందరం తలా ఓ కప్పెడు మంచి టీ తాగి ఎన్నో మంచి అనుభూతులతో ఇక్కడి నుంచి బయలుదేరబోతున్నాం. సోమశిలకు ఇదే వీడ్కోలు.